విద్యుత్ నగర్లో 11-1-84 నేను హౌస్ ఓనర్ని. ఇక్కడ మా దగ్గర కమలం అనేది ప్రతి సంవత్సరము సుమారు ఆగస్టు మాసం సెప్టెంబర్ మాసంలో వాటి యొక్క పువ్వులు వికసించును. సంవత్సరంకి ఒకసారి మాత్రమే. దాని యొక్క విశిష్టత, దాని ప్రాముఖ్యత చాలా గొప్పది. అది సామాన్యంగా అది నార్త్ ఇండియాలో ఎక్కువ అవుతూ ఉంటాయి అక్కడక్కడ. దాని చరిత్ర మహర్షుల అక్కడి నుంచి దాని యొక్క చరిత్ర వచ్చింది. దాన్ని చూసిన వాళ్ళు అనుకునే పనులు జరుగుతాయని చెప్పి ఒక నమ్మకము. అయితే వాటిని చూసి తరించాల్సిన మాకు భాగ్యం కలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా విషయాలు అంత గొప్పగా నాకు దానికి దేనికి పనికి వస్తాయనేది కూడా చాలా, దానికి మెడిసిన్ వాల్యూ కూడా ఉన్నదని అంటారు. వాటి గొప్పతనం గురించి అంత లోతుగా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు చెట్టు సుమారు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావస్తుంది దాన్ని పెట్టి. కానీ అది ఆగస్టు సెప్టెంబర్ మాసంలో, వర్షాకాలంలో, శ్రావణ మాసంలో జనరల్గా వస్తుంటాయి. ఆగస్టు సెప్టెంబర్లోనే చాలా వరకు ఆ పువ్వులు వస్తాయి. కాకపోతే అవి రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకే ఉంటుంది ఆ పువ్వు వికసించిన తర్వాత అది అంటే మూసుకుపోతుంది. అది మేము తెంపి మాత్రం, అంటే మామూలుగా తెంపకూడదు కానీ తెంపుతారు. తెంపి ఏం చేసేదేమీ లేదు. దేవునికే దాని మీద సమర్పించి పెడతారు అంతే తప్ప, అది కూడా అవసరం లేకుండా అట్లనే ఉంచుతారు సామాన్యంగా. అయితే అది మొత్తం వికసించిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని యొక్క వాసన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా చాలామంది చూసి, ఇక్కడ మా గల్లీలో చాలామంది చూసినారు. అందరూ చాలా దాని గురించి చూసి ఆనందపడ్డారు. అది మొత్తం వికసించిన తర్వాత పువ్వు లోపల మకరందం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల బ్రహ్మనే ఉన్నట్టు కనిపిస్తుంది. నరసింహారెడ్డి, అడ్వకేట్. నా పేరు గురుప్రసాద్. నేను విద్యుత్ నగర్ కాలనీకి చెంది, ఈ కాలనీలో నరసింహారెడ్డి అడ్వకేట్ గారి ఇంట్లో ఒక బ్రహ్మకమల పుష్పాలు మొక్క వీరి ఇంట్లో ఉంది. దాని బ్రహ్మకమలాలు ఓన్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనే వికసిస్తాయి. తర్వాత సాయంత్రం 7-8 గంటలకు వికసించిన తర్వాత ఆటోమేటిక్గా అవి 9-10 గంటలకు మెల్లిగా అవే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఇది బ్రహ్మకమలం అంటే ఇది భగవంతుని యొక్క ఇది పుష్పము. మాకు కూడా వారు ఏంటంటే ఒకసారి ఇట్లాగే గురుప్రసాద్, మరి ఇట్లా మన ఇంట్లో ఇది ఉంది బ్రహ్మకమలం, మరి వచ్చి చూస్తారా అంటే, అదేంటి సార్, ఇప్పటివరకు అయితే నేను చూడలేదు, దాన్ని వినలేదు, చూడలేదు. ఇక మరి అది సరే అని చెప్పి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చూసినాము. చాలా బాగుంది. సార్ కూడా ఆ యొక్క మొక్కని హైదరాబాద్ నుంచి మరీ వెతికి తన ఇంట్రెస్టెడ్తో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని పుష్పాలని చాలామందికి చూపిస్తున్నాడు. అప్పుడప్పుడు వారు ఇస్తున్నారు. నిజంగా కూడా దాన్ని చూసి తరిస్తున్నాము. మంచి సువాసన వెదజల్లుతుంది. ఎవరన్నా దీన్ని చూడండి, తెలుసుకోండి, ఇండ్లలో ప్రతి ఇంట్లో నాటండి. అది చాలా గొప్ప పుష్పంగా భావిస్తాం. దాని తర్వాత అది మనము చూసినా, ఇంట్లో పెట్టుకున్నా కూడా, మన గార్డెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా మనకు అందరికీ మంచి శుభాలు కలుగుతాయి అనేది మన యొక్క నానుడి.